అయిపోయిందా? ఇంకోటి పంతులు గారు ఏదో సరిపోయింది అడిగారు. రామనవమి అనేది భారతదేశంలో అత్యంత వైభవపేతంగా చేసుకునే పండుగల్లో ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగ విశిష్టత ఏంటంటే రాముల వారు ఈ రోజున పుట్టినరోజు ఈరోజు, అందువల్ల మొత్తం దేశం మొత్తం కూడా రాముల వారి యొక్క పుట్టినరోజును నిర్వహించుకోవడం జరుగుతుంది. మన ఆంధ్ర ప్రాంతంలో ప్రత్యేకంగా ఏంటంటే భద్రాచలం ఉండటం వల్ల భద్రాచలంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం చేస్తున్నారు. ఈ కళ్యాణం చేయటం వల్ల, రాముడి కళ్యాణం చేయడం వల్ల లోకం మొత్తం సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకం. ఆ నమ్మకంతోనే మొత్తం దేశం మొత్తం కూడా ఈ రోజున, రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజున స్వామివారి యొక్క కళ్యాణం చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ దేవాలయంలో 3 రోజుల పాటు స్వామివారి యొక్క కళ్యాణాలు వైఖానస భగవశాస్త్ర ప్రకారంగా జరుగుతూ ఉంటాయి. మొట్టమొదటి రోజు విక్షసేనారాధన, పుణ్యాహవచనము, చతుర్దశ కలశ స్నపన, తర్వాత స్వామివారికి అభిషేకము, అనంతరం స్వామివారిని పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెగా అలంకారం చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంకాలం ప్రత్యేకంగా ఎదుర్కోలు సంవాదం అనేటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అమ్మవారు స్వామివారు ఎదురుబదురుగా కూర్చుని రాముల వారి యొక్క వైభవాన్ని
రాముల వారి వైపు, అమ్మవారి యొక్క వైభవాన్ని అమ్మవారి వైపు ఉన్న వాళ్ళు ఇద్దరికిద్దరు చెబుతారు అన్నమాట. ఇక పెళ్ళికొడుకు యొక్క గొప్పతనాన్ని పెళ్ళికొడుకు వాళ్ళు, పెళ్ళికూతురు యొక్క గొప్పతనాన్ని పెళ్ళికూతురు వాళ్ళు చెప్పినట్టుగా రాముల వారి యొక్క వైభవాన్ని రాముల వారి తరపు వాళ్ళు, సీతమ్మ వారి తరపు ఉన్న వాళ్ళంతా సీతమ్మ యొక్క వైభవాన్ని ఇద్దరు చెబుతూ ఉంటారు. దీన్ని ఎదుర్కోలు సంవాదం అంటారు, దీన్ని అవతార వైశిష్య కార్యక్రమం అంటారు ఆగమ శాస్త్రాల్లో. ఇక్కడ అటువంటి ఎదుర్కోలు సంవాద మహోత్సవం జరుగుతుంది. రేపు ఉదయం స్వామివారికి అమ్మవారికి దివ్యమైన కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. రేపు సాయంకాలం స్వామివారికి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మూడవ రోజు ఎల్లుండి చక్ర స్నానం వసంతోత్సవం అని చెప్పేటువంటి ఒక విశిష్టమైన కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి యొక్క జలాన్ని భక్తులంతా కూడా వాళ్ళ శిరస్సు మీద జల్లుకుండడం జరుగుతుంది. చూర్ణోత్సవం అని చెప్పేటువంటి ఒక దివ్యమైన కార్యక్రమము. అదేవిధంగా వసంతోత్సవం అని చెప్పి, హోలీ అని చెప్పి మనం అంతా హోలీ చేసుకుంటారు కదా, అలాగే స్వామివారి పెళ్ళైన సందర్భంగా అందరూ కూడా రంగులు జల్లుకుని ఆ తర్వాత స్వామి యొక్క జలాన్ని అందరూ కూడా శిరస్సును జల్లుకుండడం జరుగుతుంది. రేపు సాయంకాలం, చివరి రోజు సాయంకాలం, ఎల్లుండి సాయంకాలం స్వామివారి పౌలింపు సేవా కార్యక్రమం జరుగుతుంది. ఉయ్యాలలో స్వామివారిని కూర్చోబెట్టి స్వామివారికి చతుర్వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలన్నింటినీ కూడా స్వామికి వినిపించి బోళ్ళన్ని పువ్వులతో స్వామికి అలంకారం చేయడం జరుగుతుంది. ఈ విధంగా 3 రోజుల పాటు రాముల వారికి విశిష్టంగా కళ్యాణం జరుగుతుంది ఈ ప్రాంతంలో. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ప్రతిష్టాత్మకంగా 2008వ సంవత్సరంలో స్థాపించబడినటువంటి 40-41 డివిజన్ల కోదండ రామాలయంలో ఈ విగ్రహం యొక్క గొప్పతనం ఏంటంటే, భద్రాచలంలో సీతమ్మ వారు ఎలా అయితే రాముల వారి ఒళ్ళో కూర్చుంటారో ఆ నమూనాను పోలినటువంటి ఈ ప్రతిష్ట, ఆ రోజున జరిగినటువంటి ప్రతిష్ట ఆ విధంగా జరిగింది. 16 కళ్యాణాలు చేసుకొని రేపు జరగబోయేటువంటి 17వ కళ్యాణంలోకి ఈ దేవాలయం 40-41 డివిజన్లకు సంబంధించినటువంటి దేవాలయం చేరబోతుంది. కాబట్టి కావున భక్తులందరూ కూడా తండోపతండాలుగా విరివిగా వచ్చి స్వామివారి యొక్క కళ్యాణాన్ని, అదేవిధంగా ఏసీటీ లైవ్లో కూడా ప్రతి సంవత్సరం కూడా 16 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం, లైవ్ కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రత్యక్షంగా చూసేదానికంటే లైవ్లో చూసేవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. ప్రత్యక్షంగా చూడటానికి చుట్టుపక్కల జనాలందరూ కూడా స్వామివారి యొక్క పానకాన్ని తాగి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా రామాలయ కమిటీ నుంచి తెలియచేసుకుంటున్నాం. అంటే ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇంతకుముందు ఇక్కడ మనకి ఒక మాస్టారు చక్కగా ట్యూషన్స్ చెప్పుకుంటూ చిన్న చిన్న రామాలయాలతో అప్పటి నుంచి గ్రంథాలయం కొడతాను. అంటే మా తాత తండ్రుల దగ్గర నుంచి కూడా ఇక్కడ ఒక గ్రంథాలయాన్ని ఒకటి రన్ చేసేవాళ్ళం. వాళ్ళందరూ పెద్దలు, పూర్వీకులందరూ కూడా వాళ్ళు కాలం చేసిన తర్వాత మా హయాం వచ్చేటప్పటికి ఒక రామాలయాన్ని, ఒక ప్రాణప్రతిష్ఠతో ఉన్నటువంటి రామాలయాన్ని నిర్మించాలనేటువంటి సంకల్పంతో ఈ రోజున ఈ రామాలయాన్ని నిర్మించడం జరిగింది. మా రామాలయంలో మేము గొప్ప చెప్తున్నామని కాదు, ఎవరైనా సరే వచ్చి కోరిన కోర్కెలు తీర్చేటువంటి కోదండ రామయ్య ఈ 40-41 డివిజన్లో ఉన్నటువంటి కోదండ రామయ్య. ఈ రామాలయానికి ఉన్నటువంటి ప్రతిష్ట ఒక గొప్ప ప్రాముఖ్యత అది. చంద్రమాన విశ్వవసున సోమ సంవత్సర చైత్ర శుద్ధ అష్టమి స్థిరవారం అనగా 5/4/2025 నుంచి 7/4/2025 వరకు శ్రీ భద్రాద్రి సీతారామస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు శ్రీ వైకాసన ఆగమ శాస్త్ర ప్రకారంగా జరుపబడుతుంది. కొత్తపేట గాంధీనగర్ ఫ్రెండ్స్ యూనిటీ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ రామ మందిరం నందు కళ్యాణ వైభవం జరుపబడును. కావున భక్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని శ్రీవారి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. 4వ తారీఖు అనగా బుధవారం ఉదయం 9:30 పసుపు కొట్టే కార్యక్రమానికి మహిళలందరూ పాల్గొన్నారు. అదేవిధంగా 5వ తారీఖు అనగా ఈరోజు తిరువారం విశ్వక్షేణారాధన, పుణ్యాహం, స్వామివారికి చతుర్దశ కలశారాధన, అభిషేకం అనంతరం శ్రీవారిని, అమ్మవారిని, పెండు కుమారుని, పెండు కుమార్తెగా అలంకరించడం. అదేవిధంగా రేపు సాయంత్రం 5 గంటలకు సాయంత్రం 5 గంటలకు శ్రీరాముల వారిని పెండు కుమారునిగా కర్ణం రామ్మోహన్ రావు, శ్రీమతి కళ్యాణి గారి ఇంటి వద్ద నుండి, సీతమ్మ వారిని పెండు కుమార్తెగా సుగ్గు రవికుమారు, శ్రీమతి జగదీశ్వరి గారి ఇంటి వద్ద నుండి బయలుదేరును. సాయంత్రం 6 గంటలకి ఎదుర్కోలు సంవాదం. అయ్యవారు మగపెండ్లి వారు, అమ్మవారు ఆడపెండ్లి వారుగా వేరువేరు చోట్ల నుండి బయలుదేరి మధ్యలో కలిసి ఒక్కొక్కరు వారి విశేష అవతారం, వైశిష్ట్యం, సంవాదం చెప్పి వివాహానికి అంగీకరించి తాంబూలాలిచ్చు మహోన్నత కార్యక్రమం.
అదేవిధంగా రేపు అనగా 6/4/25 ఆదివారం ఉదయం 9 గంటలకి శ్రీవారి దివ్య తిరుకల్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇది 9 గంటల నుంచి ఏసీటీ ఛానల్ 13లో కూడా శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవానికి లైవ్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా 7వ తారీఖు ఉదయం 8 గంటలకి వసంతోత్సవం, చక్రవారి సాయంత్రం 7 గంటల నుంచి పుష్పయాగం, ఉంజల సేవ జరుగుతుంది. సాయంత్రం 7 గంటల నుంచి రథోత్సవం ఊరేగింపు జరుగుతుంది. ఈ గుడి దగ్గర 13/4/2025 ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో మొత్తం అందరూ కూడా భక్తులంతా కూడా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. ఇక్కడ ఫ్రెండ్స్ యూనిటీ అనే ఒక కమిటీ వారు దీన్ని భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు.